ఏడునుత్తుల గ్రామంలో ఉన్నాము. గత 3 నెలల క్రితం అంటే డిసెంబర్ 30వ తారీఖు 2025 రోజు ఈ ఏనుత్తుల గ్రామానికి సంబంధించిన ప్రగతి మహిళా సమీక్ష మీద ఒక ఏపీఎం కావచ్చు లేదా సిసి అనే దండెంపల్లి సోమయ్య గారు వీరి యొక్క మహిళా సంఘం నుంచి కొంత డబ్బులు తీసి అవినీతికి పాల్పడన్న ఉద్దేశం మీద గత సంవత్సరం అంటే డిసెంబర్ 30వ తారీఖు 2025 రోజున జనగామ జిల్లా కలెక్టర్ గారికి మెమో ఇవ్వడం జరిగింది. దాని విషయంలో కొన్ని పత్రికలలో మేము మీకు న్యాయం చేస్తామని కలెక్టర్ గారు కూడా అప్పుడే సస్పెండ్ లెటరు జారీ చేయడం జరిగింది. మేము జారీ చేసిన తర్వాత కూడా దండెంపల్లి సోమయ్య అనే సీసీ గారిని అదే ఉద్యోగంలో ఉంచుకుంటూ ఆ సస్పెండ్ లెటరు తీసుకున్నాక కూడా ఉద్యోగంలో ఉన్నట్టుగా రిజిస్టర్లో సంతకాలు పెట్టి అతను అట్నే ఉద్యోగంలో ఉంచారు. మళ్ళీ తర్వాత మేము ఏపీఎం గారిని మా ప్రజావాయిస్ పోయి ఏపీఎం గారిని అడగడం, ఏపీడీఓని అడగడం, వాళ్ళు ఏం చెప్పారంటే లేదు అతను రిమూవ్ చేసిన మాట వాస్తవమే, సస్పెండ్ చేసిన మాట వాస్తవమే, రిసిప్ట్ కాపీ కూడా ఇచ్చాము, తీసుకున్నాడు అన్నారు. కానీ రిజిస్టర్లో సంతకాలు అలాగే మిగిలిపోయినాయి. దాని విషయంలో మేము ఏపీడీని అడిగితే ఏమన్నాడంటే లేదు అతన్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయలేదు, ఆయన సస్పెండ్లో ఉన్నాడు, దాని మీద విచారణ జరుగుతుందని చెప్పారు. కానీ నెల రోజులైనా కూడా విచారణ జరగకపోవడం వల్ల గత 4వ తారీఖు నాడు ప్రజావాయిస్ మళ్ళీ ఒక శీర్షిక పెట్టడం వల్ల దాని తర్వాత అతన్ని దేవరుప్ల మండలకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాని విషయంలో మహిళా సంఘం సమీక్ష సభ్యురాలు ఇక్కడ ఉన్నారు. వారిని ఒకసారి అడిగి ప్రజావాయిస్ వారికి న్యాయం చేసిందా, ఏ విధంగా ఉందనేది వారి మాటలోనే విందాం. అక్క, ఏం జరిగింది మీకు ఒకసారి చెప్పండి. అందరికీ నమస్కారం అన్న. ప్రజావాయిస్ టీం వాళ్ళందరికీ, సామాన్లందరికీ నమస్కారాలు. మేము గతంలో మాకు 30వ తారీఖు నాడు జరిగిన అవినీతికి మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ సార్ రిజ్వాన్ బాషా గారిని కలిసినాం. ఆ సార్ని, కలెక్టర్ సార్ని కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి మేము ఈ లెటర్ ఇచ్చినాము. ఇవ్వంగానే ఇమీడియట్లీ ఈయనను సస్పెండ్ అని రాసి ఇవ్వడం జరిగింది. అక్కడ నుండి మేము బయటికి రాగానే కలెక్టర్ దగ్గరికి వచ్చిండ్రు. ఏంటిదమ్మా మీ అవినీతి జరిగింది ఏందమ్మా అని చెప్పి మేము ఆ అన్నతోటి మీడియా ముందు మాట్లాడడం జరిగింది. అక్కడ మాట్లాడంగానే ఇమీడియట్లీ తెల్లారే పేపర్ న్యూస్కు రావడం జరిగింది. వచ్చినాక కూడా మాకు ఇంకా న్యాయం జరుగుతలేదు, మీకు ఎంతవరకు న్యాయం కావాలో అంతవరకు మేము పోరాడతామని ప్రజావాయిస్ ప్రెస్ వాళ్ళందరూ కలిసి నన్ను న్యాయం చేయడం జరిగింది. ఈ న్యాయం నుండి మమ్మల్ని నువ్వు డ్యూటీలో నన్ను షోకాజ్ నోటీసులు ఇచ్చినా కానీ నువ్వు భయపడకమ్మా, నువ్వు చేసింది అవినీతి ఏం లేదమ్మా, నీకు న్యాయం జరిగే వరకు మేము కొట్లాడుతూనే ఉంటాం అన్నారు. ఆ అన్నలు కూడా కొట్లాడిండ్రు. తర్వాత ఆయన ఇక్కడి నుండి దేవరుప్పలకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్ చేసినాక కొన్ని రోజులు ఎమ్మెల్యే మేడం దగ్గరికి వెళ్ళినాం. మేడం దగ్గరికి వెళ్ళినాక మేడం గారు కూడా నేను మాట్లాడతామ్మా, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, నేను తర్వాత మాట్లాడతా అని మేడం గారు కూడా చెప్పడం జరిగింది. మేడం గారు కొంత వాళ్ళు కూడా చేసిండ్రు, సాయం చేసిండ్రు. ప్రెస్ అన్నలు, ప్రజావాయిస్ వాళ్ళ టీం వాళ్ళందరూ కూడా నన్ను కొంత సాయం చేసిండ్రు. అలాగే శ్యామన్న కూడా చేసిండ్రు, కలెక్టర్ సార్ కూడా చేసిండ్రు. ఈ ప్రజావాయిస్ ఒక మహిళలకు అన్యాయం జరిగితే ఎక్కడికైనా కానీ ప్రజావాయిస్ దగ్గరికి వెళితే మనకు న్యాయం జరుగుతుంది. నా వరకైతే నాకు అవినీతి జరిగినందుకు ప్రజావాయిస్ వాళ్ళతోటే నాకు న్యాయం జరిగింది. వాళ్ళు కనుక డబ్బులకు, పైసలకు లాలూచి ఏం పడలేదు. మిగతా ప్రెస్ వాళ్ళందరూ నా దగ్గర ప్రజావాయిస్ నా దగ్గర మాటలు, రికార్డులు అన్నీ తీసుకొని, కానీ ప్రజావాయిస్ వాళ్ళు మాత్రం నా ఎదురుగా వచ్చి మాట్లాడండి అమ్మా అని చెప్పి నా ముందు మాట్లాడి వాళ్ళు స్వార్థం లేకుండా ఒక మహిళకు అన్యాయం జరిగితే నా తోటి చెల్లెలాగా అని భావించి నాకు ఒక న్యాయం చేసిండ్రు. ఎప్పటికైనా కానీ ప్రజావాయిస్ని నమ్ముకుందాం. ఒక శ్యామన్న మాత్రం మనల్ని ఎక్కడ కానీ అవినీతి జరిగిన కాడల్లా కొట్లాడుకుంటూ వస్తారు. అట్లనే ప్రజావాయిస్ టీం మొత్తం నాకు చాలా సాయం చేసిందని నేను తెలియజేసుకుంటూ దీంతో వాళ్ళందరికీ పాదాభివందనాలని చెప్పుకుంటూ మరి మేము కూడా శ్యామన్నను కలిసి వచ్చి వెళ్దామని అనుకున్నాము. కానీ అన్న దూరం ఉన్నాడని చెప్పి మేము కలవలేకపోతున్నాము. ఇప్పటికైనా కానీ ఎవరికైనా నాతోటి కాదు, ఇంకా మహిళలు ఎవరైనా ఉంటే అన్యాయం జరిగితే మాత్రం ప్రజావాయిస్ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడితే మాత్రం మనకు తప్పక న్యాయం జరుగుతుందని ఆయన దేవరుప్పల ట్రాన్స్ఫర్ అయినా కానీ అక్కడ ఉన్న వివేఏలు కూడా కొంతమంది మాట్లాడిండ్రు. ఏందమ్మా నువ్వు ఇక్కడ నుండి మా దిక్కు చిక్కు పెట్టినవేంది అని అంటే, మీరేం భయపడకండి అక్క, మీకు అవినీతి జరిగితే
ప్రజావాయి శ్యామన్న ఉన్నాడు మనకు. ఆయన మాత్రం ఏం జరిగినా కానీ ప్లస్ యాకనన్న కూడా ఉన్నారు, ఆయన ఫోన్ నెంబర్ ఇస్తా, మీకు ఏ అన్యాయం జరిగినా వాళ్ళతోటి మాట్లాడండి అని నేను చెప్పడం జరిగిందన్న. చాలా మంచి చేసిందన్న. మీ ప్రజా వాయిస్కు మాత్రం పాదాభి వందనాలన్న. మీకు ఇప్పుడు న్యాయం జరిగింది అనుకుంటారు అక్క? తప్పకుండా మీకు న్యాయం జరిగింది. ప్రజా వాయిస్ డబ్బులకి ఇట్లా లొంగిపోయేదా? అసలు ప్రజా వాయిస్ వాళ్ళు మాత్రం ఎలాంటి డబ్బు ఒక పైసాకు కనీసం వాటర్ కూడా వాళ్ళు ఆశపడలేదు మా దగ్గర. వాళ్ళే ఇంకేమైనా ఉంటే అక్కలు చెల్లెళ్ళు మీరే వాటర్ తాగండి అని చెప్పి కూడా మా వంతు సాయం మేము కూడా చేస్తాం అక్క, మీరు పోరాడండి అక్క, కానీ మీరు అవినీతికి అయితే పాల్పడలేదు అక్క, మీ దగ్గర న్యాయం ఉందని చెప్పి మా దగ్గర సెట్లు తీసుకొని వెళ్ళి కలెక్టర్ సార్ ముందు రిజ్వాన్ భాషా సార్ తోటి కూడా మాట్లాడిండ్లు. అలాగే కొత్త కలెక్టర్ సార్ వచ్చిన సందీప్ కుమార్ సార్ తోటి కూడా మీరు మాట్లాడడం జరిగింది. ఈ ఇద్దరు కలెక్టర్లు కూడా మాకు న్యాయం చేసిందని చెప్తాను సార్. అట్లనే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడం గారు కూడా 2 సార్లు వెళ్తే మా బాధ చూడలేక మేడం గారు కూడా మీ ప్రజా వాయిస్ తరఫున చూసి మీతో సహా వాళ్ళు కూడా మాకు స్పందించాలని మేము చెప్తాను అన్న. థ్యాంక్ యూ అక్క. ఇంకా మీకు ఎవరికి ఏ అన్యాయం జరిగినా 100% ప్రజా వాయిస్ ముందు ఉంటది. ఎటువంటి అవినీతి జరిగినా, ఏ అధికారి అవినీతి చేసినా అధికారులతో మేము మాట్లాడడం కదా, అధికారిని సస్పెండ్ చేసేంత వరకు కూడా మేము నిద్రపోము. మా దగ్గర సరైన ఆధారాలు ఉంటే మా ప్రజా వాయిస్ టీము దగ్గరుండి ఎవరికి అన్యాయం జరిగినా వారికి న్యాయం జరిగేంత వరకు మేము రూపాయి ఆశించకుండా కొట్లాడతాం. ఇది ప్రజా వాయిస్. అక్క జ్యోతి అక్క, మీ మనసు నుంచి ఏమున్నది అక్క? ఎట్లా అనిపించింది మీకు? మా నుంచి మీకు న్యాయం జరిగింది అనుకుంటున్నారు? న్యాయమే జరిగింది సార్. తప్పకుండా న్యాయం జరిగింది. న్యాయమే చేసిరు. తప్పకుండా న్యాయం చేసిరు. అన్న ఎక్కడ ఉన్నా చేతులు ఎత్తి మొక్కుతాం మేము. మూటికి ఇంకో మహిళలు కూడా ఇంకా ముందుకు ఇట్లాంటి వాళ్ళని చూసుకుంటే ధైర్యం అనేది వస్తుంది. ముందుకు నడవాలక్క. మీరు ఎప్పుడైనా మీకు అన్యాయం జరిగినప్పుడు కంపల్సరీ ముందుకు జరగాలి. ఇట్లా అన్న ధైర్యాన్ని చూసి కూడా మీ మహిళలను కూడా ధైర్యం వచ్చి కూడా ముందుకు నడుతాం. ఇంక ఇలాంటి ఎవరైనా సీసీ కానీ ఏపీఎం కానీ ఎవరైనా ఇట్లాంటి పనులు చేస్తే కూడా వాళ్ళని కూడా వదిలిపెట్టారు. మంచిగా ముందుకు నడిపించి మంచిగా చేస్తాం. అమ్మా మాట్లాడతా. తప్పకుండా ఇక్కడ ఏనుతుల గ్రామంలో ఉన్న మా మహిళా అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు అందరికీ న్యాయం జరిగినాడు. చాలా సంతోషం. ఇలాగే ఈ జిల్లా నుంచి, జనగాం జిల్లా నుంచి ఎటువంటి అన్యాయం జరిగిన మహిళా సంఘాలకే కాదు, వేరే ఎటువంటి విషయాలు ఉన్నా కూడా, భూతగాదాలు కావచ్చు, ఏది ఉన్నా కూడా అన్యాయాన్ని ఎదిరించడమే ప్రజా వాయిస్ లక్ష్యం. ఇది ప్రజల గొంతుక, అంటే మీ గొంతుక. మీకు ఎవ్వరికి ఏ అన్యాయం జరిగినా ప్రజా వాయిస్ టీము ముందుంటది. వారి కోసం ఎంత దూరమైనా ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ అక్క.